హలో అండి. సైకాలజీకి సంబంధించి మరి ఒక ప్రాక్టీస్ పేపర్‌ని చూద్దాము. మరొక 30 క్వెషన్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన అధ్యయనం అధ్యాహం అనే భావన వ్యక్తిలో ఏ వికాసాన్ని ప్రోత్సహిస్తుంది? సంజ్ఞానాత్మక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసము. సిగ్మండ్ ఫ్రాయిడ్‌కి సంబంధించింది చదివితే దీన్ని ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి నైతిక వికాసము. అధ్యయనముకు సంబంధించి ఇక్కడ అధ్యయనము అనేది కాదండి, అధ్యయనముకు సంబంధం ఉన్న కోల్బర్గ్ నైతిక సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నియత ప్రచాలక స్థాయి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయిక స్థాయి. అండ్ వికాస సూత్రములలో సరికానిది గుర్తించము. వికాసము జీవితాంతము కొనసాగుతుంది. సరికానిది. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. వికాసం పరస్పర సంబంధమైనది. వికాసం సామాన్యం నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది. వికాసం జీవితం మొత్తము సాగుతుంది అనేది కరెక్టే. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఉంటుంది అనేది రాంగ్. ఎందుకంటే పుట్టినప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనం డెవలప్ అవుతున్న కొద్దీ మన బాడీ లాంగ్వేజ్, మెచ్యూరిటీ లెవెల్స్, మన ఇంటెలిజెన్సెస్ వాటన్నిటిని బట్టి ఈ వికాసం అనేది రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటుంది. సో ఒకే రకంగా ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. అండ్ బొమ్మలకు స్నానం చేయించి వాటికి అన్నం పెడుతూ వాటికి జోలలు పాడే శిశువు ఉన్న దశ ఫియాజే ప్రకారము జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. పండిత పుత్ర పరమశుంఠ అనే సామెత ఏ నియమాన్ని సంతృప్తిపరుస్తుంది? సారూప్యత నియమము, ప్రతిగమన నియమము, వైరుధ్య నియమము ఏది కాదు. ప్రతిగమన నియమము. చామ్స్కీ ప్రకారము పిల్లల మెదడు భాషార్జన చేసే ఉపకరణము గ్రాహ్యక యంత్రము, భాషకు పుట్టినిల్లు మేధో యంత్రము. ఆన్సర్ వచ్చేసి భాషార్జన చేసే ఉపకరణము. ఈ క్రింది వానిలో చామ్స్కీ గ్రంథము కానిది ఏంది? లాంగ్వేజ్ అండ్ మైండ్, రిఫ్లెక్షన్ ఆన్ లాంగ్వేజ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లాంజిస్టిక్ థియరీ, థ్రోట్స్ అండ్ లాంగ్వేజ్. ఆన్సర్ వచ్చేసి థ్రోట్ అండ్ లాంగ్వేజ్. థాట్స్ అండ్ లాంగ్వేజ్. అండ్ పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీనమైనవి అనే విషయంను ఈ ఉపగమనం విస్తరిస్తుంది. నేటివిస్ట్ దృక్పథము, మానవతా దృక్పథము, సంజ్ఞానాత్మకవాదము, మనోవిశ్లేషణవాదము. నేటివిస్ట్ దృక్పథము, మానవతావాదము, సంజ్ఞానాత్మకవాదము, మనోవిశ్లేషకవాదము. పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీనమైనవి అంటే గట్టివి అని చెప్పేది మానవతావాదము. అండ్ చామ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు అనుకూలము, వ్యతిరేకము, తటస్థము ఏది కాదు. చామ్స్కీ సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనకు వ్యతిరేకము. భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరు దశ కౌమార దశ. అక్కడే కదా అన్ని లెవెల్స్ ఉండేది, కౌమార దశలోనే. వృత్తిలో స్థిరపడలేకపోవటం అనే వికాస కృత్యమునకు కలిగిన ఆటంకము ఏ విధమైన అంశము? మానసికపరమైనది, సాంఘికపరమైనది, నైతికపరమైనది, ఉద్వేగపరమైనది. ఆన్సర్ వచ్చేసి మానసికపరమైనది. పరివ్యాప్తంతో కూడుకున్న దశ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, యవ్వనారంభ దశ. ఆన్సర్ వచ్చేసి యవ్వనారంభ దశ. క్రింది వానిలో ఆదర్శాత్మక ఆత్మభావనను సూచించేది? నేను అందవిహీనముగా ఉన్నాను, నేను ధైర్యవంతుడను, నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి, నేను కొన్ని విలువలు కలిగి ఉన్నాను. ఆన్సర్ వచ్చేసి నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలి. వ్యక్తి ఆత్మభావన విషయంలో సరి అయిన ప్రవచనమును గుర్తించము. శైశవ దశ నుంచి ఉత్తర బాల్య దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. శైశవ దశ నుంచి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. బాల్య దశ నుంచి కౌమార దశకు గరిష్టంగా వికసిస్తుంది. పూర్వ బాల్య దశ నుంచి ఉత్తర బాల్య దశ వరకు వికసిస్తుంది. ఆన్సర్ వచ్చేసి బాల్య దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. నెక్స్ట్, వ్యక్తి యొక్క ఆత్మభావన వాస్తవం నుండి ఆదర్శం వైపుకు పయనిస్తుంది, ఆదర్శం నుండి వాస్తవం వైపుకు పయనిస్తుంది. ఆదర్శం ఉంటుంది కానీ వాస్తవం ఉండదు, వాస్తవం ఉంటుంది కానీ ఆదర్శం ఉండదు. వాస్తవం నుండి ఆదర్శం వైపుకు పయనిస్తుంది. నిలకడలేని వయస్సు పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ. ఆన్సర్ వచ్చేసి కౌమార దశ. కౌమార దశను ముఖ్యమైన దశగా మనోవైజ్ఞానికవేత్తలు పరిగణించడానికి కారణము భౌతిక వికాసం వేగంగా జరుగుతుంది, ప్రజ్ఞా వికాసం వేగంగా జరుగుతుంది. భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండూ వేగంగా జరుగుతాయి. భాషా వికాసం వేగంగా జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి భౌతిక ప్రజ్ఞా వికాసాలు రెండూ వేగముగా జరుగుతాయి.
ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించినది సంకుచితమైనది, సంచితమైనది, నిరంతరమైనది, గుణాత్మకమైనది. ఆన్సర్ సంకుచితమైనది. వికాసం అనేది సంకుచితమైనది. రాబర్ట్ హవిన్ హారెస్ట్ వికాస కృత్యాలను ఎన్ని వయోస్థాయిలలో సూచించారు? 4, 6, 8, 10. ఆన్సర్ వచ్చేసి 6. అండ్ రాబర్ట్ హారెస్ట్ ప్రకారం వ్యక్తిగత స్వాతంత్ర్యమును ఆశించు వికాస కృత్యము ఏ వయోస్థాయికి చెందుతుంది? 0 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 18 సంవత్సరాలు, 18 నుంచి 30 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 12 సంవత్సరాలు. ఒక ఉపాధ్యాయుడు మహాత్మా గాంధీ క్రమశిక్షణ గల విద్యార్థి అనే విషయాన్ని అనేక దృష్ట్యాంతరాలతో విద్యార్థులకు వివరించాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు ఆశిస్తున్న విద్యార్థులలోని వికాసము సాంఘిక వికాసము, మానసిక వికాసము, నైతిక వికాసము. ఆన్సర్ వచ్చేసి నైతిక వికాసము. అండ్ ఈ క్రింది వానిలో సహజాత లక్షణం కానిది. ఇవి మెదడు ద్వారా నిర్దేశించబడతాయి. సార్వత్రికమైనవి, స్వతఃసిద్ధమైనది. వీటికి పూర్వ అనుభవం అవసరము. ఆన్సర్ వచ్చేసి సహజాత లక్షణం కానిది. వీటికి పూర్వ అనుభవం అవసరం. సహజంగా జరిగేదానికి పూర్వ అనుభవానికి సంబంధం ఉండదు. సో ఆన్సర్ వీటికి పూర్వ అనుభవం అవసరము అనేది ఆన్సర్. పియాజే ప్రకారము సంజ్ఞానాత్మక వికాసం దాదాపుగా పూర్తి అయ్యే వయసు 16 సంవత్సరములు. అండ్ పాఠశాలలో శిశువు తన యొక్క సమగ్రాభివృద్ధి సాధించగలుగుతాడు. వికాసం యొక్క ఏ సూత్రముపై అంశము వివరిస్తుంది? వికాసం వైయక్తికము, వికాసం సంచితము, వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, ఏదీ కాదు. వికాసం ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఈ క్రింది వానిలో సరికానది. ఏకాంతర క్రీడా దశ శైశవ దశ, ఆత్మభావన ప్రారంభ దశ పూర్వ బాల్య దశ, వాగుడుగాయి దశ కౌమార దశ, పెరుగుదల నెమ్మదిగా జరుగు దశ ఉత్తర బాల్య దశ. సరికానిది. కౌమార దశలో ఉన్నవాళ్ళు వాగుడుగాయలాగా వాగుతూ ఉండరు. సో అది రాంగ్ ఆన్సర్. ఆలోచనాభివృద్ధి ఈ వికాసముకు సూచిక. సాంఘిక, నైతిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ. ఆన్సర్ సంజ్ఞానాత్మక. మదర్ తెరీసా పాఠం ద్వారా ఆమె ఇతరులకు నిస్వార్థముగా అందించిన సేవల గురించి విద్యార్థులకు తెలియజేసిన ఉపాధ్యాయుడు ఆశిస్తున్న వికాసం సాంఘిక వికాసం, నైతిక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం. ఆన్సర్ సాంఘిక వికాసం. అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 23, 22, 23 జతలు, 22 జతలు, 23. ఆన్సర్ 23. సాధారణ సంఖ్యా భావన నుండి సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అనే భావనను విస్తృతపరిచిన ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రము వికాసం సంచితము, వికాసం ఏకీకృతం, వికాసం సాధారణం నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది, వికాసం క్రమానుగతము. సాధారణ సంఖ్యల నుండి అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న 1, 2, 3ని సరి సంఖ్యలేవి, బేసి సంఖ్యలేవి, ప్రధాన సంఖ్యలేవి అని డెవలప్మెంట్ వాటి యొక్క లెవెల్స్ని చెప్పుకుంటూ వెళ్ళాడు క్రమంగా వరుసగా. వికాసం సాధారణ నుండి నిర్దిష్టంగా కొనసాగుతుంది. ఈ క్రింది వానిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపని కారకము. ఆరోగ్యము, వయసు, జీవన ప్రయాణము, సంస్కృతి. ఇక్కడ చూడండి, ఆరోగ్యము, వయసు, జీవన ప్రమాణం, సంస్కృతి. క్రింది వానిలో కౌమార దశ ఆగమనంపై ప్రభావం చూపనిది. మన సంస్కృతికి కౌమార దశలో ఉన్న స్టూడెంట్ ఏం చేస్తాడంటే తనకి మంచి చెడు అనేది తెలుసుకునే జ్ఞానం ఉంటుంది, ఉండకపోతుంది. కానీ దాని మీద మన యొక్క ఎథిక్స్, సంస్కృతి, విలువలు అనేవి అంతగా ఎఫెక్ట్ అవ్వవు అనేది ఆన్సర్. ఇక్కడికి 30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ పేపర్ 4th 1 అయిపోయిందండి. ఇప్పటికి 4 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశానంటే బిట్స్ చెప్పాను. ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్, ఎలా ఆన్సర్ చేయాలి అన్నీ తెలుసుకోండి. ఎగ్జామ్ చాలా త్వరలో ఉంది, ఎంతో టైం లేదు. సో అన్ని సబ్జెక్ట్స్ క్వాలిఫై అయ్యేలాగా అన్ని సబ్జెక్ట్స్ చూసుకోండి. ఇది వికాసం నేను సైకాలజీకి సంబంధించింది ఎందుకు పెడుతున్నానంటే పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఇది సబ్జెక్ట్ అని ఇది తీసి పెడుతున్నానండి. సో నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.